4,33,00,000తో నిర్మించిన కొత్త మున్సిపల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత. ఇప్పుడు మనం రిబ్బన్ కట్ చేసి కోనేటి పుష్పలత లోపలికి వస్తున్నారు. తనతో పాటు జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి, మంత్రి జూపల్లి చౌహాన్ తదితరులు ఉన్నారు. అయితే మున్సిపల్లో ఉన్న కౌన్సిలర్లు, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతరులు అందరూ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యవర్గంలో ఉన్న అందరు కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనేటి పుష్పలతను తన ఛాంబర్లో తన చైర్లో కూర్చోబెట్టిన తర్వాత తనతో ముచ్చటించి అనంతరం కార్మికులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఆ విజువల్స్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ముందు ఆ సంబంధించిన కార్యక్రమాన్ని చూసేసేయండి. మినిస్టర్ గారికి, అలాగే గౌరవ మన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నగారికి, కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మనము ఈ ఇనాగ్రేషన్కి వచ్చేసిన మన గృహ ప్రవేశం ఎలా చేస్తామో కృష్ణారావు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ కోసం ఆయన పదవి కూడా రిజైన్ చేసి తెలంగాణ రావాలని చెప్పి కృషి చేసి తెలంగాణ వచ్చింది. ఆయన పాత్ర కూడా చాలా పెద్ద పాత్ర ఉన్నది. అలాంటి ఆయన ఈరోజు జడ్చర్లకు వచ్చి మన మున్సిపాలిటీ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రావడము నిజంగా జడ్చర్ల ప్రజలకి మనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, మన జడ్చర్ల మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను. మీ హయాంలో కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవానికి మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీ ద్వారా జడ్చర్ల పట్టణంలో ఉన్న వివిధ పార్టీల నుండి నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక పండుగ వాతావరణంగా ఈరోజు ప్రారంభోత్సవం మనం జరుపుకున్నాము. మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్కి, జడ్చర్ల పట్టణం ప్రజలకి అందరికీ అభినందనలు ధన్యవాదాలు. ఇప్పుడు వారు నాకు కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రపంచంలో ఏ దేశాలు ఏ జరుగుతూ ఉన్నాయి అని గోవా గురించి కూడా చెప్పింది. గోవాకి సపరేట్ బండి సార్ అని అంటే అది మొత్తం కూడా దానిపైన సమీక్ష చేస్తాం. వాళ్ళు చెప్పిన అంశంలో రాష్ట్రానికి ఏ చేసినా ప్రజలకు మేలు జరగాలి కానీ కీడు జరగాలని చేయడం ఒకటి. వారి ఇచ్చినటువంటి దానిపైన లోతుగా పరిశీలన చేసి ఎంతవరకు కరెక్టు, ఏది చేయాలో ఏది చేయకూడదు రేపు శాసనసభ సమావేశాల్లో కూడా మా సంబంధ అధికారులతో మాట్లాడతాం. ఆ తదనంతరం కూడా దానిపైన, ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వారు రీసెర్చ్ చేసినటువంటి ఒక కాగితాన్ని, రీసెర్చ్ పేపర్ను ఇవ్వడం జరిగింది. సో ఆ రీసెర్చ్ పేపర్ను నిష్ణాతులతో సంప్రదించి ఏంటిదనేది దానిపైన ఆలోచిస్తాం. మాకేం ఇప్పుడు ఏం మాట్లాడడం కరెక్ట్గా నాకు దానిపైన అంత లోతుగా దాన్ని విశ్లేషణ కూడా చేయలేదు. థ్యాంక్ యూ. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జడ్చర్లలో 5 కోట్లతో నిర్మాణమైనటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ను ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా గొప్పగా నిర్మాణం చేయడం జరిగింది. అన్ని వసతులతోటి విశాలంగా ఉన్నటువంటి కాంగ్రెస్. అట్లాగే గడచిన 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా గడచిన 10 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలన పుణ్యమా అని చెప్పని ఈ రోజున రాష్ట్రంలో నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నా కూడా గత ప్రభుత్వం చేసినప్పుడు. అట్లాగే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం. గడచిన 64 సంవత్సరాల్లో
ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ఎన్టీ రామారావు, చంద్రబాబు కలిపి 64 సంవత్సరాల్లో 22 ముఖ్యమంత్రులు చేసిన అప్పు మొత్తం కలిపితే రాష్ట్రం పైన 65,000 కోట్ల అప్పు ఉంది. ఈ 65,000 కోట్ల అప్పు సంవత్సరానికి 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది, కంతులు కడతా ఉంటుంది. అటువంటిది ఈనాడు 10 అంతలు పెరిగి 6,000 కోట్లు పోయి అలా 60,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. అయినా కూడా ఈ ప్రభుత్వం దేశ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, అట్లాగే రాహుల్ గాంధీ గారు, అట్లాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కానీ అభివృద్ధి కార్యక్రమం రద్దు చేయకుండానే అయినా కూడా వాటిని కొనసాగిస్తూ అదనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. 22,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు, పేదవాళ్లకు ఒక భరోసా, ఒక గౌరవం, తరతరాల నుంచి అంటే వాళ్ళ యొక్క కళ తాత ముత్తాత నుంచి లేనటువంటి ఈనాడు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళు. రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే సుమారుగా 1,00,000 ఇండ్లు గృహప్రవేశాలు కూడా ప్రతిరోజు కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అట్లాగే మరో 20,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే రైతాంగానికి సన్న ఓట్లు పండిస్తే 500 రూపాయలు క్వింటల్ అంటే ఒక సబ్సిడీ, సపోర్ట్ ప్రైస్, అదనంగా బోనస్ అంటే ఎకరానికి 500 రూపాయలు, క్వింటల్కి 500 రూపాయల బోనస్ అంటే ప్రతి ఎకరానికి సుమారుగా 20 నుంచి 10,000 రూపాయలు ఎకరానికి అదనంగా ఇచ్చినట్టు. అట్లాగే సన్న బియ్యం అన్నం పెట్టడం, ఇలా మొత్తం రాష్ట్ర ప్రజలకు సుమారుగా 3.5 కోట్ల మందికి సన్న బియ్యం సరఫరా, 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంటు, ఫ్రీ కరెంటు, ఇట్లాగే ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ జరిగింది కేవలం 2 సంవత్సరాల కాలంలో. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు జరుగుతూ ఉంది. ఇలా ప్రతిపక్ష నాయకుల వాళ్ళు, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా పదే పదే ఎక్కడ పోయింది ఏదో గ్యారెంటీ కార్డు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు లెక్క చెప్పిన మా ప్రభుత్వ గ్యారెంటీ కార్డు 2 సంవత్సరాలది, ఇన్ని మీ నిర్వాహకం వల్ల ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని అమలు చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది. ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రజలు ఆశీర్వదించబోతా ఉన్నారు. అంటే ఇంకా 8 సంవత్సరాల పరిపాలన ఉంది. మరి మీ గ్యారెంటీ కార్డు 10 సంవత్సరాలు అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా 10 సంవత్సరాల కింద చెప్పినవి ఇప్పటికి కూడా మీరు మొన్నదాకా ఉండి కూడా మీరేం చేయలే. దళితులకు 3 ఎకరాల భూమి అని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని, ఇట్లా రకరకాల డబ్బులు పెట్టి చాలా చెప్పింది కాదు. రెండవది ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది పరిపాలన. అట్లాగే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అవినీతి పరిపాలన జరిగింది, కబ్జా జరిగింది, రకరకాల ఎన్నో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అధికారం ఉందని అడ్డగోల పరిపాలించి చాలా చోట్ల అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు చాలా జరిగినాయి. అందుకే ప్రజలు ఇవన్నీ గమనించి గుర్తించి కేసీఆర్ మాటలు చెప్పాలంటే సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వార్త పెడతారని అంటాడు కేసీఆర్. అందుకనే అది మీకే వర్తించింది. ప్రజలు కర్రు కాల్చి వార్త పెట్టిండ్రు కాబట్టే జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 1 సీటు రాలే. ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం గెలవడం జరిగింది. మన జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో కేటీఆర్ రెఫరెండం అన్నాడు.
అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పైన పరిపాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని ఆయనే స్వయంగా చెప్పిండు. తీర్పు ఇచ్చింది కదా, మీరే ఒప్పుకున్నారు కదా, పరిపాలన శభాష్ ఉందని ప్రజలు తీర్పు ఇచ్చింది కదా. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే తీర్పు చూసిండ్రు. నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 116లో సుమారుగా 90 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంది, కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా. అట్లాగే ఈ జడ్చల నియోజకవర్గానికి సంబంధించి అనిరుద్ధ్ రెడ్డి గారు యువకుడు, జడ్చల నియోజకవర్గ ప్రజల అదృష్టం, ఏది ఆశించకుండా స్వార్థం లేకుండా ఇంకా అతనే స్వయంగా ఖర్చు పెడుతూ రకరకాల అభివృద్ధి సంక్షేమాలు పాల్గొంటూ పేద ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పని మీ అందరికీ మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.